అవునండి. అవసరం వల్ల ఎవరికి బాగుంటుందండి? పులపర్తి రామాంజనేయులు గారికి బాగుంటుందండి. అవునా, ఎమ్మెల్యేగా ఆయన మంచి వ్యక్తి అండి. అందరినీ కలుపుకుని పోతారు. అవునా, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చెప్పమంటారా, ఆంధ్ర రాష్ట్రంలో ఎందరో ఉమ్మడి రాజధానిగా, తమిళనాడు ఉమ్మడి రాజధానిగా నుండి నాటి నుండి నేటి వరకు ఇటువంటి ముఖ్యమంత్రిని ఎవరిని చూడలేదు. ఇలాగా ఇంత దుర్భాగ్యం. అప్పులు పాలు చేశారు. రాబోయే కాలంలో, భవిష్యత్తు కాలంలో యూత్ పిల్లలకి విద్యా బోధనలకు అన్నిటికి కూడా చాలా ఇబ్బందికరం అవుతుంది. భవిష్యత్తు లేదు. 8 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి మన ఆంధ్రప్రదేశ్. ఇటువంటి దుర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఉన్నారంటే ఎవరున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనండి. ఎందరో మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, మామూలుగా మన ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎందరో మహానుభావులు, కోటగిరి విద్యాసాగర్రావు గారు, మరి సంజీవయ్య గారు, ఎందరో ముఖ్యమంత్రులు చేశారు. మన టంగుటూరి ప్రకాశ్ పంతులు గారు, ఎందరో మహానుభావులు చేశారు. కానీ ఇలాగ ఏ ముఖ్యమంత్రి చేయలేదండి. అవునండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం, వీరవాసరం పంచాయతీ అండి. జనసేన అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు గారు ఉన్నారు కదండి. టీడీపీ ఓట్లన్నీ కూడా ఆయనకు పడే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా 3% ఆయనదే ఉందండి. 2% ఏమో ఇది దీనికి ఉంటుందండి వైఎస్ఆర్కు. వీరవాసనమే కాదండి, మామూలుగా భీమవరం నియోజకవర్గం ఇది పులపర్తి రామాంజనేయులు గారికి బాగుంటుందండి. ఆయన గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఒకసారి కాంగ్రెస్గా చేశారు, ఒకసారి ఏమో తెలుగుదేశంలో చేశారు. ఎప్పుడూ కూడా గొడవలంటూ ఏది ఎప్పుడు కూడా లేదండి ఆయన పరిపాలనలో. ఉంటారు పెద్దలు, అధికారులు, ప్రభుత్వం వారి నుండి దాతల సహకారంతో చేయాలనుకునే మంచి వ్యక్తి అండి ఆయన. వీరవాసనం ప్రజలందరూ కూడా తప్పనిసరిగా వేసి గెలిపిస్తామని ప్రార్థన అండి. నమస్తే సార్, నా పేరు వెండ్ర దివాకర్, నేను వీరవాసనం నుంచి మాట్లాడుతున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి అంటే ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ బలపరిచిన పులపర్తి రామాంజనేయులు గారికి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే గతంలో తేడా కేవలం 7,000 ఓట్లు మాత్రమే తేడా ఉంది. ముగ్గురు పోటీ చేయడం వల్ల త్రిముఖ పోటీలో భాగంగా గ్రంథిసీని గారు గెలిచారు. కానీ ఈసారి అలా కాకుండా పులపర్తి రామాంజనేయులు గారు మన 3 పార్టీలు బలపరచడం వల్ల ఖచ్చితంగా 3 ఓటింగ్లు కూడా కలిపి ఆయనకి గెలిపిస్తారని అనుకుంటున్నాను. వాస్తవానికి ప్రజలు గ్రహించాల్సింది ఏంటంటే మనకు అందుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా మన డబ్బులతోటి ఇస్తున్నారని గ్రహించాలి. దీనివల్ల మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అనేది కూడా తెలుసుకోవాలి. ఏది మేత ఏది ఎరా తెలుసుకోలేకపోతే పావురాలు బలైపోయినట్టు వేటగాడికి మనం కూడా మన భవిష్యత్తు తరాలకి ద్రోహం చేసిన వారు అవుతాం. ఈరోజు అందుతున్న సంక్షేమ పథకాలను చూసుకుని మురిసిపోతే రేపన్న రోజు అంటే ఆదాయం లేకుండా అప్పులు తెచ్చి దాని ద్వారా చేసే సంక్షేమ పథకాల వల్ల మనం లాభపడటం కాదు, నష్టపోతున్నామని గ్రహించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా 3 పార్టీలు కలవటం రాష్ట్ర ప్రయోజనాలకు చాలా ఎంతో ఉపయోగకరం అని చెప్పి నేను ఆశిస్తున్నాను. పులపర్తి రామాంజనేయులు గారు గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నాను. రామాంజనేయులు గారు జనసేన పార్టీగా పోటీ చేస్తున్నారు. జనసేన బీజేపీ యొక్క 3 పార్టీ యొక్క కలయిక వీరవాసన మండలంలో ఏ విధంగా ఉంటుంది? ఓటర్లు ఏ విధంగా భావిస్తున్నారు? ఇప్పుడు ఓటర్లు ముందుగానే ఎవరికి ఓటు వేయాలనేది ముందే ఒక నిర్ణయాన్ని తీసుకుని ఉంటారు. ఆ రకంగా తీసుకుని ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి వేసుకుంటారు. కాబట్టి మేము అనేది ఏంటంటే 3 పార్టీలు అభ్యర్థులు ఉమ్మడిగా నిలబెట్టిన అభ్యర్థి కాబట్టి ఆ రకంగా ప్రజలు అంటే సానుభూతి పరులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, తర్వాత కొంతమంది అటు ఇటు పార్టీలకు సంబంధం లేకుండా ఉండే వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే మాకు ఉపయోగపడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం.